అమ్మా మీరు వెంటనే అడ్వాన్స్ పే చేస్తే ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం. అలాగే. ఎంత లోతుకెళ్ళిందో తెలియదు, స్పైనల్కి టచ్ చేస్తే మాత్రం కాంప్లికేట్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేయొద్దు, ఓకేనా? మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా ప్రొసీజర్ స్టార్ట్ చేయండి డాక్టర్. రిసెప్షన్ దగ్గర కౌంటర్ ఉంది కదమ్మా, అక్కడ అడ్వాన్స్ పే చేసి రండి. మేము ఆ ప్రొసీజర్ స్టార్ట్ చేసే లోపల మీరు అడ్వాన్స్ పే చేసుకుని రండి. ఇప్పుడు అడ్వాన్స్ కట్టలేను డాక్టర్. సరే అమ్మా, ఎవరిని ఇంటికి పంపించి తెప్పించండి. నిజం చెప్తున్నాను, ఇంట్లో కూడా డబ్బు లేదు డాక్టర్. ఇన్సూరెన్స్ ఉంది కదా? ఇన్సూరెన్స్ కట్టగలిగే స్తోమత లేదు డాక్టర్. ఇది కొంచెం రిస్క్ సార్. లేదమ్మా, ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్. మధు మధు ఇట్రా ఇట్రా. నీ ఫ్రెండ్ కోసం నువ్వేమైనా చేస్తావు కదా వీడు ఇక్కడే ఉంటాడు డాక్టర్. 1-2 రోజులైనా కూడా డబ్బులు కట్టాక వీడిని తీసుకెళ్తాను ప్లీజ్ డాక్టర్. లేదమ్మా, ఇక్కడ చాలా ఎక్స్పెన్సెస్ అవుతాయి. స్టార్ట్ చేయండి. మీరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళండి, అక్కడ బెటర్. హాస్పిటల్కి వెళ్ళాలంటే అక్కడ రోడ్లన్నీ తవ్వేసి ఉంచారు. అక్కడికి వెళ్లేలోగా నా బిడ్డ నాకు దక్కుతాడా? ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. అమ్మా మీరే తీసుకొచ్చారు, ప్రాబ్లం ఏంటి, ఏం ప్రొసీజర్, ఎంత ఎస్టిమేషన్ అవుతుంది, ఎలా చెప్పగలుగుతాం? దయచేసి మీరు టైం వేస్ట్ చేయకండి. యాక్చువల్లీ నీకేం కాదు, నేనున్నానుగా, నేను కాపాడుకుంటాను. డాక్టర్ 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 మీరు ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మీనాక్షి ప్లీజ్ ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. మా చేతిలో ఏం లేదమ్మా, నేనైతే ఫ్రీగా చేసి పెట్టేవాడిని. అంతే కాదమ్మా, ఆపరేషన్ థియేటర్ అని మందులని చాలా ఉన్నాయమ్మా. నా పేరు లేదండి, కౌన్సిలర్ గారి ఫ్లాట్స్ లో పైన ఉంటాం. నా బిడ్డకి ప్రొసీజర్ స్టార్ట్ చెప్పండి డాక్టర్ గారికి చెప్పండి. నేను ఎలాగైనా డబ్బులు తీసుకొచ్చి కట్టేస్తాను. ప్లీజ్ ఒకసారి చెప్పండి డాక్టర్. 3వ వార్డులో. డాక్టర్ ఒక్క నిమిషం ఆగండి. డాక్టర్ నా కిడ్నీ అమ్మేయచ్చు కదా, దానికి ఎంతో కొంత వస్తుంది కదా. టిష్యూ ఎవరికి మ్యాచ్ అవుతుందో చెప్తే అప్పుడే వచ్చి కిడ్నీ ఇస్తాను. నా బిడ్డను కాపాడని వాడు రుణం నేను ఉంచుకోను. ఇది అలాంటి హాస్పిటల్ కాదమ్మా. ఎంతమంది మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలుసా మీకు? అమ్మా మీ వార్డుకి వెళ్ళండి. అయ్యో ఎంతమంది ఉన్నారు, ఎవరైనా నా బిడ్డని కాపాడొచ్చు కదా. ఒక్కళ్ళే అవసరం లేదు, తల ఒక 100 రూపాయలు వేసుకున్నా నా బిడ్డ బతుకుతాడు కదా. మీ బిడ్డలకి ఇలా జరుగుంటే నేను తప్పకుండా డబ్బులు ఇచ్చేదాన్ని తెలుసా. నా దగ్గర నా ఆఖరి రూపాయి కూడా ఇచ్చేసేదాన్నమ్మా. నేను కూడా అదే చేస్తున్నా. నువ్వు మనుషుల్ని అడుగుతున్నావు, నేను దేవుణ్ణి అడుగుతున్నా. నువ్వు నీ బిడ్డ కోసం అడుగుతున్నావు, నేను అందరి బిడ్డల కోసం అడుగుతున్నా. రా, నా దేవుడి దగ్గరికి రా. ఇక్కడ జరుగుతున్నదేంటి, నువ్వు మాట్లాడుతున్నదేంటి? ఎంత వయసు వచ్చింది, బుద్ధి జ్ఞానం లేదా? నీ దేవుడి గురించి ప్రచారం చేసుకునే సమయం అయింది. నువ్వే తిన్నగా ఉంటే నాకీ కర్మ ఎందుకు వస్తుందయ్యా? నీ బిడ్డని కాపాడుకోవాలంటే డబ్బులు కావాలయ్యా. ముందు వెళ్ళి ఆ ప్రయత్నం చేయి. మీనాక్షి నువ్వు నా పని మీద ఉండు. సారీ డాక్టర్. అమ్మా నాకు హెల్ప్ చేయాలి ఉందమ్మా, కానీ నాకు ఆ పవర్ లేదు. మరి ఎవరితో మాట్లాడితే పని అవుతుందో చెప్పండి. చీఫ్ డాక్టర్ అమ్మా. పేరేంటి? ఎంఎస్వి గారు, మెయిన్ బ్లాక్ అమ్మా. ఆ లెఫ్ట్కి వెళ్ళండి, హెల్ప్ చేస్తారు మీకు. ముందు మీరు వెళ్ళి మాట్లాడరండి అమ్మా. ఇంకా అలాగే చూస్తూ నించున్నావేంటయ్యా? వెళ్ళి డబ్బు కోసం ప్రయత్నించు పో. మీనాక్షి నువ్వైనా పని మీద ఉండు. మీనాక్షి మదీనమ్మ. రే గాజీ లేవరా. రే డబ్బులు తెచ్చావా? తీసుకున్నారా? నువ్వు సూపర్ రా మావా. సరేరా. ఒరేయ్ బండోడా, లేరా బండోడా, ఎలా పడుకున్నాడు చూడు దున్నపోతులాగా. నన్ను చూస్తావేంట్రా, ముందు వాడిని లేపు. లేవరా. రే డబ్బులు దొరికాయా? నడరా.
నువ్వు సూపర్ మావా. రే తీసుకుని నేను రా దా. ఎస్. రే 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 రే, ఈ కుర్చీని కూడా తీసుకెళ్దాం మావా. అరే నువ్వు రారా. తమ్ముడు ఏంది ఇది? మామా డబ్బులు చెల్లవురా. మనం ఫూల్స్ అయ్యాంరా. పాత నోట్లు రా ఇవి. నిజమా? సేడింట్లో మళ్ళీ ట్రై చేద్దాం రా. ఎలా? అక్కడ ఇంకో పర్సులో డబ్బులు చూశాను మామా. అదే తీసుకోలేకపోయారా? అంత డబ్బు మనకెందుకు మామా? ఏమైందిరా నీకు మావా? భయంగా ఉందిరా. మొదటిసారి ఎలాగో తప్పించుకున్నాం, రెండోసారి అయితే కన్ఫర్మ్గా దొరికిపోతాం. ఇదేదో తప్పు అనిపిస్తుందిరా. ఎప్పుడు మీ ఇద్దరు ఒకే విషయాన్ని తప్పంటున్నారో అప్పుడు అదే కరెక్ట్. ఇది మనం కన్ఫర్మ్గా చేస్తున్నామో అక్కడే మన ప్రాబ్లం తీరుతుంది. లేదు తాత, ఇతనే మా నాన్న. ఇతను మీ నాన్న కాదు బాబు. ఇతనే మా నాన్న అని అమ్మమ్మ చెప్పింది. నువ్వు ఆగు. చూడు బాబు, ఇతను ఒకవేళ మీ నాన్నే అయినా కూడా ఇతని లోపలికి పంపించాననుకో, నా సీటు దించి నన్ను బయటికి పంపిస్తారు. ఓ పని చెయ్యి, లోపలికి వెళ్ళి మీ టీచర్ దగ్గర ఒక లెటర్ రాసి తీసుకురా, అప్పుడు అతన్ని లోపలికి పంపిస్తా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి మా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను. ముందు వాళ్ళే నేను చూడాలి. కళ్ళజోడు పెట్టుకో, కళ్ళజోడు పెట్టుకో ప్లీజ్. ఒరే సునీల్, ఆడోళ్ళ డ్రెస్ మగవాళ్ళు వేసుకుంటే వాళ్ళని ఏమంటారో తెలుసా? చెక్క అన్న, వాళ్ళు ఏమంటున్నారు అన్న? ఒరే సీను, అబ్బాయిలా కనపడుతున్నాడు, అమ్మాయి డ్రెస్ వేసుకున్నాడేంట్రా? అరే ఇందాక నువ్వు చెప్పినట్టు ఈమె కూడా చెక్కేమోరా. వాళ్ళు ఏమంటున్నారో చెప్పవా? కాసేపు నోరు మూసుకోరా. ఏ వాచ్మ్యాన్, ఇలాంటి వాళ్ళు స్కూల్కి తీసుకొస్తే పిల్లలు పాడైపోతారయ్యా. బయటికి పోమని చెప్పు. సార్, నేను ఎంత చెప్తున్నా తను వెళ్ళటలేదు సార్. మీరు కూడా ఇందాక నుంచి చూస్తున్నారు కదా సార్. ఏమ్మా, నువ్వు ముందు బయటికి వెళ్తావు లేదా? సార్, మా అబ్బాయి కోసం వెయిట్ చేస్తున్నాను సార్. పొమ్మని చెప్తున్నాను కదా. ఈ ఏరియా సబ్ ఇన్స్పెక్టర్ నా ఫ్రెండ్ తెలుసా? నీకు ఫ్రెండే అవ్వచ్చు, కానీ నాకు పెరిమిట్లాటాడు. ఇంతకు ముందే మా ఇద్దరికి కార్యం కూడా జరిగింది. నాన్న, కార్యం అంటే ఏంటి నాన్న? ఏయ్ కూర్చో. కార్యం జరిగిందంట. చక్క చక్క చం చక్క తక్క తక్క తై తక్క. ఏయ్ ఆ పిల్లోడు నిజంగానే నీ కొడుకేనా అమ్మా? అవునవ్వా. రోజు నువ్విలా ఎంతమందితో గొడవ పడతా ఉంటావు? అలా పెరిగితే ఆ పిల్లోడు భవిష్యత్తు ఏమన్నా బాగుంటుందా? ప్రతివారు నన్నంటారేంటి? జుట్టు కట్ చేసుకోవట్లేదా? పెరిగిన గోళ్ళు కట్ చేయట్లేదా? నా మనసుకు నచ్చినట్టు నన్ను నేను మార్చుకున్నాను. ఇందులో నా తప్పే ఉంది? ఆ, నీ మాటల్లో న్యాయం ఉంది, కానీ నిన్ను బయటికి పొమ్మన్నారు చూసావా? అదే న్యాయం ఏరు, సమాజం ఏరు. రేపు ఉదయానికి బాంబే టికెట్ ఒకటి ఇవ్వండి. ఉన్నాయి. ఎన్ని మేడం? రిటర్న్ అక్కర్లేదు. ఇక్కడే ఉండాలిరా, కనిపించలేదు. రే ఎక్కడ్రా మీ నాన్న? ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ గాడికి అసలు నాన్నే లేడు. అబద్ధం చెప్తున్నాడు రా. పదం పదం. ఒరే సునీలు, మీ నాన్న దగ్గర ఉన్నారు కదా, అతనే మా నాన్న. రే ఏం చెప్తున్నావురా? అదా మీ నాన్న? అవునరా? అదేంట్రా మీ నాన్న చీర కట్టుకున్నాడు? అదేరా మా నాన్న స్టైల్. ఎందుకు నవ్వుతున్నారా? మీ నాన్నని చూసి ఎప్పుడైనా నవ్వానా? రే మా నాన్న నాన్నలాగే ఉంటాడు రా, కానీ మీ నాన్న అమ్మలాగా ఉన్నాడు రా. ఏరా, మా నాన్న అమ్మలా ఉండకూడదా? అరే వెయిట్ చేయండి రా, మా నాన్న మీకోసం వచ్చాడు కదా. ట్యూషన్ మిస్ చెప్పింది కరెక్టేరా. ఇది నిజంగా టెస్ట్ ట్యూబ్ బేబీయేరా. ఒరే అలా అనకండ్రా.
అంటావురా, ఏం చేస్తావు? టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ, టెస్ట్ ట్యూబ్ బేబీ. నేను అంటారా? రాజబాబు రాజబాబు కప్పురా లే గొడవపడకూడదు వాట్ చిల్డ్రన్ వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం చేస్తున్నావా ఇక్కడ? వాళ్ళు కొట్టుకుంటుంటే ఏం చేస్తున్నావు? సార్ నేను వెళ్ళమని ఎన్నోసార్లు చెప్పాను సార్, అది పోనని మొండికేస్తుంది సార్. ఏ, మా బా. అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించాను Go, 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 సార్ go. సార్ Please మా go, అబ్బాయి వాళ్ళ go. ఫ్రెండ్స్ తో మాట్లాడి వెళ్ళిపోతాను సార్ Go, go, సార్ go, ప్లీజ్ సార్ go, ఒక్క అవకాశం ఇవ్వండి సార్ go, ప్లీజ్ go. సార్ సార్ ఇంకెప్పుడు ఈ Please పక్కన go, రాను సార్ go. సార్ Go away. ఒక్క నిమిషం నా మాట వినండి సార్ Go, go, go. సార్ ప్లీజ్ సార్ Go. ఒకే ఒక్క నిమిషం సార్ ప్లీజ్ అండి ఒక్కసారి Go, సార్ go, సార్ go, ప్లీజ్ సార్ go, go away. సార్ Go. మీరు Please అనుకుంటే go. అయిపోతుంది సార్ Go. Get out. ఒక్కసారి సార్ Go. Go. Nonsense.